8వ అధ్యాయం. ధ్రువుడు వచ్చేసి గృహాన్ని విడిచి అరణ్యానికి వెళ్ళడం అనే అధ్యాయంలో ఉన్నాం మనం. సో దీనిలో వచ్చేసి మనం 1 నుంచి 5 వరకు ప్రళయానికి కారణమైన అధర్మ యొక్క వంశాన్ని, దాని యొక్క ఫలశ్రుతిని గురించి తెలుసుకున్నాం, చదివితే ఏమవుతుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 నుంచి 13 శ్లోకాల వరకు కూడా 6 నుంచి 17 శ్లోకాలు. కానీ దాంట్లో ఏంటంటే మనకి 14 శ్లోకాల వరకు వచ్చి ధ్రువుడిని సురుచి వాళ్ళ యొక్క పెన్ను తల్లి ఎవరైతే ఉందో సవతి తల్లి, ఆమె ఈ కొడుకు తండ్రి ఒడిలో కూర్చుందాము అంటే ఆమె పౌరుషంగా మాట్లాడుతుంది. దాని నుంచి మనం ఎన్నో లెసన్లు నేర్చుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే ధ్రువుడి యొక్క ఎలా ఉంది అతని యొక్క అతను ఒక పాములాగా తొక్కిన పాములాగా ఎలాగైతే ఉన్నాడో అంత విధిగా క్రోధంగా ఎందుకంటే అవమానం జరిగిందనే కోపంతో ఆ విధంగా ఉండి మనకి ఆ 3 శ్లోకాలు కూడా చెప్తారు, 2 శ్లోకాలు చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 17 నుంచి 23 వరకు కూడా ఎప్పుడైతే తండ్రి తల్లి ఇద్దరూ ఆదరించలేదో సవతి తల్లి, అతను ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ తల్లి ఏ విధంగా సముదాయిస్తుంది పిల్లవాడిని అనేది మనకి 17 నుంచి 23. దాంట్లో మెయిన్గా మనకి ఏంటంటే ఎవరి మీద నువ్వు ఈ కోపగించుకోవద్దు, అంటే ఒక శత్రుత్వాన్ని పెంచుకోవద్దు, మా అమంగళం జరగాలి వాళ్ళకి అని కోరుకోవద్దు అని చెప్పేసి ఒకటి చెప్తుంది. ఏదైనా మనకి చెడు జరిగింది అంటే దానికి కారణం మనమే. మనం ఇంతకుముందు ఎవరినో బాధ పెట్టి ఉంటాము, దానివల్ల అంటే మన కర్మలే మనకి ఇలా జరిగేలాగా చేస్తాయి అని చెప్పింది. మూడోది, ఏదైనా కాడ మనకి భగవంతుడిని పట్టుకుంటే, ఆయన పాదాలను పట్టుకుంటే మనకి కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకని మీ తల్లి సవతి తల్లి ఏదైతే చెప్పిందో అది కరెక్టే, నువ్వు శీఘ్రంగా వెంటనే బయలుదేరు అని చెప్పి చెప్తుందనమాట. సో 17 నుంచి 23 వరకు మనం ఆ శ్లోకాలు తీసుకుంటే 24 నుంచి 34 వరకు కూడా మనకి నారద ముని అనమాట. నారద ముని వచ్చి ధ్రువుడిని టెస్ట్ చేస్తుంటారు. మనం చెప్పుకున్నాం కాన్పూర్లో బెట్టూర్ అని అక్కడ ఉంది మీ సునీతి యొక్క ప్యాలెస్ అనమాట. అక్కడి నుంచి మొత్తానికి దారిలో బయలుదేరుతుంటే అక్కడే కొంచెం దాటిన వెంటనే నారదుల వారు వస్తారనమాట. వచ్చి అతనికి చెప్తారు. ఏమని చెప్పారు, ఎవరైనా పాయింట్స్ చెప్తారా? నారదుల వారు ఏం చెప్పారు నువ్వు చిన్న ధ్రువుడికి? వయసులో ఉన్నావు కనుక ఇప్పుడు అదంత కోపం అది వద్దు, నువ్వు ఆడుకునే వయసు నీది, అందుకని ఆటల్లో కాలం గడుపు, కానీ ఇప్పుడు భగవంతుని చేరుకోవడం అనేది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు, అందుకని నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో మీ అమ్మగారి దగ్గరికి అని చెప్తారు. ఇంకా ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పారు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారేమో కదా. మెయిన్గా ఆ గౌరవించడాలు, మానాలు అపమానాలు అవమానాలు అనే కానీ గౌరవించబడ్డాలు ఇవన్నీ కూడా దీన్ని నువ్వు చిన్న పిల్లవాడివి, ఆడుకునే పిల్లవాడివి, నీకు ఇవన్నీ ఏం అర్థమవుతాయి, దీన్ని వదిలేయి అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, నువ్వు చిన్న పిల్లవాడివి కాదు, నేను అర్థం చేసుకోగలను అని అనుకుంటున్నావా? అలా అయితే ఈ అపమాన అవమానాలు అనేవి, గౌరవించబడ్డాలు కానీ మంచి చెడు సుఖ దుఃఖాలు అనేవి కానీ దేనికి వస్తాయి అంటే మన యొక్క కర్మల యొక్క ప్రభావం వల్లనే. అంతేకాదు ఈ అసంతృప్తి అనేది ఏంటి ఉంటుంది అంటే మాయ యొక్క ఇది ప్రభావమే ఇది అని చెప్పేసి నువ్వు అందుకొని దీంతో బాధపడాల్సిన పని లేదు అని చెప్పి చెప్తాడు. సో తర్వాత ఇంకా ఏం చెప్తాడు అంటే అదే కాదు, ఇంకా ఇంకా అంటే ఒక ఇంటెలిజెంట్ ఒక బుద్ధిమంతులైతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా సరే భగవంతుడు ఏది ఇస్తాడు, అది సుఖమా ఆనందమా సంతోషమా లేకపోతే చెడా దుఃఖమా, ఏదైనా సరే దాన్ని మనకింతే అనుకొని దాన్ని తీసుకొని తృప్తి పడతారు. సో అందుకొని నువ్వు ఈ విషయాలన్నీ కూడా చెప్పేసి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఇప్పుడు ఇంకా స్థిరంగా ఉంటాడు అనమాట. అందుకని మళ్ళీ అప్పుడు ఏం చెప్తాడు, ఇది చాలా కష్టమైంది, మీ తల్లి ఏదైతే చెప్పిందో ఆ పద్ధతి తపస్సు చేయడం అనేది చాలా కష్టతరమైంది. అంతేకాదు ఎంతో మంది మహాత్ములందరూ కూడా ఎంతో మంది ట్రై చేశారు, వాళ్ళకి ఎన్నో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపత్తి శ్లోక కూడా గుర్తు తెచ్చుకున్నాం మనం. సో అలాగేంటంటే వాళ్ళకి ఆ భగవద్ అనుభూతి అనేది చివరికి ఏమీ దొరకలేదు. సో అట్లాగా నువ్వు ఇబ్బంది పడ్డం ఎందుకు, సో అందుకని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాడనమాట. ఓకే, ఒకవేళ నీకు మీ ఇంటికి అది సురుచివి వెళ్ళాలి అని లేకపోతే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కొద్దిగా ఎదిగిన తర్వాత అప్పుడు రా, అప్పుడు వచ్చి నువ్వు తపస్సు చేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంత ఇదిగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇదంతా ఎందుకు చేశాడు? యాక్చువల్గా మనకి ఏం చెప్తున్నారు, ఇతనేం చెప్తున్నారు, ఇప్పుడు కాదు ఇది కష్టమైంది అది ఇది అనేసి చెప్తూ ఉన్నారు.
కానీ నువ్వు తర్వాత అయినా వచ్చి మళ్ళీ చేసుకో కోరిక కోసం అని చెప్పి చెప్తున్నారు కదా. సో మనకి భాగవతంలో చూస్తే అకామ సర్వకామవ మోక్షకామ ఉదారతిహి, అంటే ఒక భౌతికమైన కోరికైనా పర్లేదు, ముక్తి కోసమైనా పర్లేదు, దేనికోసమైనా భగవంతుడిని ఆరాధించు అని చెప్తున్నారు. అదే మనకి నెక్స్ట్ ఆఫ్ డివోషన్ వీటిలో చెప్తున్నారు అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదనావృతం. మరి ఏంటంటారు ఈ డిఫరెన్స్? అక్కడేమో అన్యాభిలాషిత శూన్యం చెప్తున్నారు, ఇక్కడేమో అకామ సర్వకామగా చెప్తున్నారు. ఏది ఫాలో అవ్వాలి ఇప్పుడు మనం? ఆ అన్యాభిలాషాన్ని ఫాలో పరిస్థితుల్లో అవ్వాలి. అది, ఈ పరిస్థితుల్లో ఇది బ్రహ్మమాతాజీ. సో మనము ఏమంటారు పిల్లలు ఉన్న అంటే మనం ఉన్న ఈ సందర్భాన్ని బట్టి, విషయాన్ని బట్టి మనం వాళ్ళకి టీచ్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి అన్యాభిలాష శూన్యము అట్లా అనేసి చెప్పామనుకోండి భయపడిపోతారు. సో ఫస్ట్ మనము KG 1 వాళ్ళకి ఎలాగా స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ నేర్పి, ఆ తర్వాత KG 2కి వచ్చాక ABCD నేర్పి, ఆ తర్వాత పెద్ద పెద్దవి ఎట్లా నేర్పుతారో అట్లాగే మనం కూడా స్టార్టింగ్ నుంచి తీసుకెళ్ళాలి. అందుకే మనకి ఫస్ట్ భగవద్గీత, తర్వాత శ్రీమద్ భాగవతం, తర్వాత ఈ బుక్స్ అన్ని కూడా మనకు వస్తాయి అన్నమాట. చైతన్య చరితామృతం ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి స్టెప్ వైజ్ గా పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే మనం కోరికతో వెళ్తామో భగవంతుడి దగ్గరికి, వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే భగవంతుడు మనల్ని పవిత్రం చేస్తాడు. ఆ పవిత్రం చేసేటప్పటికి ఏమవుతుందంటే దాంతో పాటు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. నేనేంటి కోరుకోవడం ఏంటి భగవంతుడిని, నాకేది కావాలో అది భగవంతుడే ఇస్తాడులే అనే జ్ఞానం వచ్చి అప్పుడు రియల్ భక్తిలోకి అన్యాభిలాస్తాస్తుండే జ్ఞాన కర్మాధనావృతం ఆనుకూల్యని కృష్ణాను శీలనం భక్తిరుత్తమ, అప్పుడు ఉత్తమమైన భక్తి చేస్తాం. సో ముందు కూడా మనం భక్తి చేసినట్టే, చేయనట్టు అని నేను చెప్పట్లేదు. బట్ కానీ ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదో ఒక విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే ఆయన మనల్ని మారుస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదేంటి వీళ్ళు కాంట్రవర్సీ, ఒకళ్ళు ఇది చెప్తున్నారు ఒకళ్ళు ఇది చెప్తున్నారు అని కాదు. మనం ఏదో ఒక విధంగా మనం వెళితే, మన పిల్లలకు చూడండి చదువుకోవాలి అని చెప్పాలి అంటే ఒరే ఒక్క 10 నిమిషాలు వెళ్ళరా తర్వాత ఆడుకుందూరా అని మనం ఎలాగోలా ఒక ఏమంటారు, ఒక్కోసారి నీకు చాక్లెట్ ఇస్తాను 10 నిమిషాలు చదువుకుంటే అని ఏదో ఒక మచ్చిక చేసి అక్కడికి పంపిస్తాం. సో దాని మీద రుచి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ కూడా మనం వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని కలగజేయడానికి ఏదో ఒకటి పర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్తాం అనమాట. అదే ఇక్కడ జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్పాడు నారదుల వారు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా, ఆయన పట్టుదల ఎంత గట్టిగా ఉంది అనేసి చెక్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు చెక్ చేశాడు, అయిపోయింది. దాని తర్వాత ఏం నేర్చుకున్నాము? 34 శ్లోకాల వరకు కూడా ఆయన చెప్పాడు ఇంకెంతే అనేసి. దాని తర్వాత ఏమైంది? సమాధానం చెప్తారు మాతాజీ. మీరు చెప్పేవన్నీ మంచివే కానీ నాకేమో అజ్ఞానం ఆవరించింది కాబట్టి నాకు హృదయానికి ఎక్కువ అని చెప్పేసి ఆయన చెప్తారు. కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే ఆయన పొగిడాడు. అవును, నువ్వు చెప్పినవి ఎంతో ఉత్తమమైనవి, నువ్వు చెప్పినవన్నీ కూడా కరెక్టే, నేను కాదనట్లేదు. బట్ కానీ నాకేంటి అంటే నా హృదయం అంతా కూడా ఎలాగా ఆమె యొక్క ఏమైతే మాట్లాడుందో ఆ మాటలతోటి నిండిపోయింది. దానివల్ల ఏంటంటే నువ్వు చెప్పినవి ఏవి కూడా నాకు లోపలికి వెళ్ళట్లేదు, ఆల్రెడీ ఫుల్గా దాంతోనే నిండిపోయింది నాకు. అందువల్ల నువ్వు చెప్పేదేమీ అనట్లేదు అని చెప్పి, ఇంకా తర్వాత ఏం చెప్పాడు? ఇంకోటి, ఇది నా తప్పు కాదు, ఎందుకు అంటే క్షత్రియుడిని నేను, క్షత్రియుడికి మా ఏమంటే క్షమించే గుణం అనేది ఉండదు. సో అందువల్ల ఏంటంటే క్షత్రియ గుణం ప్రకారం నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను, నాకు చాలా కసిగా కోపంగా ఉంది, నేను ఇప్పుడు ఏమైనా సరే అనేసి ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు అనేది మనం ఈరోజు శ్లోకాలో చూద్దాం. సో నిన్న మనకి 35, 36 శ్లోకాల్లో చెప్పింది ఈ 2 పాయింట్స్ అన్నమాట. ఒకటి, ఇంకోటి నేను సిగ్మా అది మీరు చెప్పేవన్నీ కూడా నేను తీసుకోలేకపోతున్నాను అని కూడా 36లో చెప్పి మెయిన్గా కారణం క్షత్రియుడిని అని కూడా చెప్తారనమాట. సో ఇంకా ఎందుకు, ఇంకా ఆయన ఏం కావాలనుకుంటున్నాడో కూడా ఇప్పుడు క్లియర్గా చెప్పబోతూ ఉన్నాడు అనమాట. పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువత్మమే బ్రూహ్య స్మృతి. ఇది కొంచెం కట్ చేసుకోండి మాతాజీ, కొంచెం టంగ్ ట్విస్టింగ్గా ఉంది. ఓకే. బ్రూహ్య స్మృతి పితృభిర్ పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనతిష్ఠితం. బ్రూహ్య స్మృత్ పితృభిర్బ్రహ్మన్. ఓకే. హరే కృష్ణ. ఎవరిని చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. యా, చదవండి మాతాజీ.
హరే కృష్ణ. పదం త్రిభువనోత్కృష్టం జిగీషోం సాధు వర్మ మే బ్రూహ్య స్మృతి బ్రూహ్య ఆమ్, ఊహ్య స్మృతిత్ బ్రూహ్య స్మృతి పితృభి పితృభి బ్రహ్మన్. బ్రహ్మన్ ఉమ్, బ్రూహ్య పితృభి బ్రహ్మన్ అన్యై అపి అన్యైరపి నరిష్ఠితం ఉమ్, అన్యైరప్య నరిష్ఠితం ఉమ్. బ్రూహ్య స్మృతి బ్రహ్మన్ అన్యైర్యప్య నరిష్ఠితం. ఓ శీల ప్రపాదికి. ఓ బ్రాహ్మణోత్తమ, ముల్లోకములలో ఇంతవరకు ఎవరును చివరకు నా తాతతండ్రులు కూడా సాధించినటువంటి పరమోత్కృష్ట స్థానమును నేను పొందగోరుచున్నాను. అట్టి నా జీవిత లక్ష్యమును సాధించుటకు సత్యపదమును నాకు దయతో ఉపదేశించుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి లాస్ట్లో 36లో ప్రభుపాదుల వారు చాలా పెద్ద పర్పోర్ట్ రాశారు. దాంట్లో మెయిన్గా మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా సరే ఒక ట్రైనింగ్ అనేది అవసరం మనకి. అది ఎప్పుడు ఏ టైంలో అంటే ఎర్లీ స్టేజ్లోనే మనకు ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. నేర్పడం. ఎందుకంటే ఏమంటారు, మొక్కై వంగనది మానే వంగుతుందా, మానే ఏమో ఎవరు చెప్తారో చెప్పండి దాన్ని, సామెత. అంటే మాతాజీ మొక్క వంగది మానవ వంగుతుందండి. మానయ్య వంగుతుంది అంటే చిన్నగా మొక్క ఉన్నప్పుడే వాళ్ళని మనం దారిలోకి తీసుకురావాలి. సో ఇది బ్రహ్మచారులకైనా గృహస్థులకైనా ఎవరికైనా ఏంటి అంటే ఆ లైఫ్లో ఉండేవన్నీ కూడా లెసన్లు మనము ముందే నేర్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇదంతా చెప్పారు ప్రపాదులు వారు, ఏదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్లో మనం భక్తులుగా మనం ఏం చేయాలి అంటే ఎవరైనా ఇప్పటి నుంచే పిల్లలకి మనం నేర్పడం అనేది మొదలు పెట్టాలన్నమాట. ఎంత స్టార్టింగ్ ఏజ్లో మనం నేర్పించగలిగితే అంత మంచిదన్నమాట. వాళ్ళకి ఈజీగా వెళ్తుంది. మాతాజీ ఎప్పుడు చెప్తారు, తెల్ల పేపర్ మీద రాయడం చాలా ఈజీ. మాకు గీతా గోవిందం నేర్పారనమాట. మాతాజీ రాధారంజని మాతాజీ అని. ఆ మాతాజీ చెప్తారు, వాళ్ళ గురువు గారు అడిగారంట గీతా గోవిందం నేర్చుకోవడానికి వెళ్తే. అడిగారంట, "ఆ, ఏమేమి వచ్చు నీకు, ఈ రాగాలు వచ్చా, అవచ్చా ఇవ్వచ్చు అంటే నాకు ఏమీ రాదు అన్నారంట. అంటే అలా అయితే నీకు నేర్పడం చాలా ఈజీ అని చెప్పారు. అలాగేంటంటే మనకి ఆల్రెడీ రాసున్న దాన్ని దిద్ది దిద్ది నేర్పాలంటే చాలా కష్టం. ప్యూర్గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట. సో అందుకని మనం భక్తులుగా మనం ఏం చేయాలంటే మనకి ఏం తెలుసుందో దాన్ని మనం ఎదుటి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి అందరూ శూద్ర లక్షణాలతో ఉన్నారు, ఓకే, వాళ్ళని బ్రాహ్మణుల స్టేజ్కి తీసుకొచ్చేలాగా మనకి ఎలా అయితే ప్రపాదులు వారు ట్రై చేశారో దానికి ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. హిప్పీస్ని అందరినీ మార్చి వాళ్ళందరినీ ఇప్పుడు వైష్ణవుల కింద మార్చారనమాట. సో ఆ విధంగా మన కర్తవ్యం ఏంటి అంటే మనం కూడా ప్రాపర్గా అందరికీ మనకు తెలిసిన దాన్ని మనం చెప్పాలి అనేది మనకి అక్కడ మెయిన్ మన లెసన్ అనమాట. సో ఈ శ్లోకాలు ఏంటి అంటే, ఓకే బ్రాహ్మణోత్తమ, నువ్వు చెప్పింది కరెక్టే, నేను క్షత్రియుణ్ణి, నేను దీన్ని తీసుకోలేకపోతున్నా, నాకేం కావాలి అంటే ఎగ్జాక్ట్గా ఏం కావాలి అనేది కరెక్ట్గా చెప్తున్నాడు చూడండి. ముల్లోకాలు, మనకి మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో మనకి, ఆమ్, ఆ లోకాలన్నిట్లో కూడా ఇంతవరకు ఎవ్వరూ కూడా మా తాతలు కానీ తండ్రులు కానీ, అంటే తాత తండ్రులు అంటే తాత యొక్క తండ్రి ఎవరు, బ్రహ్మ. బ్రహ్మ కూడా సాధించినటువంటి పెద్ద స్థానాన్ని నేను పొందాలనుకుంటున్నాను. అది సంభవమా అసంభవమా చెప్పండి, బ్రహ్మ కన్నా హయ్యర్ పొజిషన్ అనేది. హరే కృష్ణ. ఇది అసంభవం మాతాజీ. సంభవం అంటారా? అసంభవం మాతాజీ. పట్టుదలను బట్టి సాధించవచ్చు, లేదంటే అసంభవం. మామూలుగా చూసామనుకోండి, బ్రహ్మతే హయ్యర్ పొజిషన్ అనుకుంటాం కదా, ఇంకా అంతకన్నా పరమోత్కృష్ట స్థానం కానీ అనేది మా ఉంటుందా? సారీ అంటే ఏంటి? ఈ లోకం వరకే కాదు కదా మాతాజీ, అంటే సాధించే అవకాశం అయితే ఉంటుంది కదా మాతాజీ, అంటే ఇప్పుడు భగవంతుడిది మూడు మొత్తం లోకాలు చెప్పినట్టుగా. చూసామనుకోండి, మూడు లోకాల్లో హయ్యెస్ట్ పొజిషన్ ఎవరిది, లాస్ట్ లో పైన ఉండేది ఎవరిది? ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి, పైన 8 కింద బ్రహ్మది 7. మాతాజీ. బ్రహ్మలోకం. పైన హయ్యెస్ట్ బ్రహ్మలోకం. ఏంటిది? బ్రహ్మలోకం. 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 సో బ్రహ్మలోకం కన్నా ఇంకేముంటుంది? విష్ణు ఇట్లా సంభవం ఏంటి? విష్ణులోకం. ఎన్నో లోకాలు ఉన్నాయి కదా వైకుంఠంలో మాతాజీ, మీరే చెప్పారు కదా. విష్ణులోకం ఒకటి ఉంటుంది, వైకుంఠం. అన్నిటికన్నా కానీ హైయెస్ట్. ఆయన ఇక్కడ భౌతికంగానే అడుగుతున్నాడే, అంతకన్నా ఎక్కువ స్థానం నాకు కావాలి అని.
భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సంభవమే. అందుకని ఆయన కోసం ఏం సృష్టించాడు? ద్రౌపదాన్ని ఇచ్చాడు కదా. లోకాన్ని సృష్టించాడు. అది ఆన్సర్ ఉండాలి. భగవంతుడు అది కష్టమే. బ్రహ్మ కన్నా హైయెస్ట్ పొజిషన్ లేదు. బట్ భగవంతుడు తలుచుకుంటే దాన్ని ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తాడు. దానికోసం ఇంకో లోకాన్నైనా క్రియేట్ చేసి ఇస్తాడు. ఓకే. ఇంకొకరికి ఎవరికి ఇచ్చాడు ఇలాగే ఇంకొకటి సృష్టించి? త్రిశంకు మాతాజీ. త్రిశంకు స్వర్గం. అది భగవంతుడు సృష్టించింది కాదు త్రిశంకు స్వర్గం. ఆహా, బలి అంటే మహారాజ్ ఇంకొకటి ఇచ్చాడు ఏది మాతాజీ. అంటున్నారేమో నేను అనుకుంటున్నాను. బలి ఇంకొకరు మహారాజుకి ఇచ్చాడు. కరెక్ట్. బలి మహారాజ్. తిరుపతి మాత చెప్పారు. బలి మహారాజ్ కోసం ఆయన మళ్ళీ నేను గేట్ కీపర్ గా ఉంటాను అని మళ్ళీ ఆయనకి సృష్టించి మరి ఇచ్చారనమాట. సో ఈ విధంగా భగవంతుడు తలుచుకుంటే అది అసాధ్యం కాదు. మనం తలుచుకుంటే అది అసాధ్యం. అది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా జీవిత లక్ష్యం ఏంటి అంటే క్లియర్ కట్గా అనమాట. పోనీ ఇంకా చూడండి ఎంత బాగా పెరిగాడు అని క్రమశిక్షణగా అని చెప్పడానికి అక్కడ ఆయన గురువుని ఓకే నువ్వు చెప్పిందంతా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పి నా జీవిత లక్ష్యం ఇది. ఓకే అంటే మనం ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేనికోసం వెళ్తున్నాం ఖచ్చితంగా మనం అది ఇది కావాలి నాకు అనేసి మనం అడగడం నేర్చుకోవాలన్నమాట. సో దీన్ని నేను సాధించాలంటే ఏం చేయాలి? మనం ఏం చెప్తాము, ఒకటేదో అడుగుతాము, ఇంకోటి ఏదో చెప్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా మనకి డైరెక్ట్గా ఏం కావాలి అనేది మనం మెయిన్గా ఇక్కడ ధ్రువ మహారాజుని చూసి నేర్చుకోవాలన్నమాట. సో ఇది సాధించడానికి మళ్ళీ ఏం అడుగుతున్నాడు ఆయన? నాకు నీ అవసరమే ఉంది, నాకు గైడెన్స్ ఇవ్వు. కానీ దేంట్లో నాకు గైడెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు? నేను ఇది సాధించలేను, నన్ను ఇంటికి వెళ్ళమని చెప్తున్నావు, నాకు అదొద్దు, అది నేను తీసుకోలేకపోతున్నాను. మంచిదైనప్పటికీ కూడా భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకోవాలి, అది నేను తీసుకోలేకపోతున్నా. కానీ నాకు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే సత్యమైన మార్గం అన్నమాట. ఆ మార్గాన్ని నా జీవిత లక్ష్యం సాధించడానికి ఏం చేయాలో నాకు ఉపదేశింపు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాదుల వారి పర్పోర్ట్లో క్లియర్గా రాశారనమాట. ఏంటి అంటే ఇప్పుడు మరి నారదుల వారు చెప్పేది వద్దు అన్నాడు. సరే మరి ఆయనకి ఏం కావాలి అనేది నిర్దిష్టంగా ఏం కావాలి అనేది మనోభీష్టం ఏమైతే ఉందో దాన్ని చక్కగా చెప్పేశాడు అనమాట. అది ఏంటి మనందరికీ తెలుసు. బ్రహ్మదేవుడు ఏదైతే ఉన్నారో తాత యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా కూడా పెద్ద పొజిషన్ కావాలి అనేసి చెప్తూ ఉన్నారు. సో ఈ మూడు లోకాలు అంటే ఉన్నత మధ్య అధో లోకాలు. సో మనకు తెలుసు కాబట్టి నేనేం చెప్పలేదు మీకు. సో వాటికన్నా కూడా హయ్యెస్ట్ది అంటే అది అసాధ్యమైన పని. నారదుల వారు ఇవ్వగలరా అంటే అది నారదుల వారి వల్ల కూడా అయ్యేదా అవ్వందా చెప్పండి? ఆయన అక్కడ గురువు కదా వచ్చిందే అతనికి దారి మాతాజీ, చూపించి అందరూ మార్గాన్ని పంపించడానికి కదా చూపెడతారు. మాతాజీ. ఓకే మీకు ఇంకా గురువు అందులో కదా వస్తుంది. మార్గాన్ని చూపెడతారు. ఆయన ఇవ్వగలరు మాతాజీ. మనకి మన గురువులు కూడా ఒక్కొక్కసారి మనకి ఇవ్వగలరు మనకు కావాల్సింది. కానీ గురువు యొక్క కర్తవ్యం అది కాదు. అది తర్వాత వస్తుంది, చర్చించుకుందాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఆయన గురువుగా ఆయన యొక్క హెల్ప్ తీసుకోవాలి అని అనుకున్నాడు. అది కూడా ఏంటి పిచ్చి పిచ్చి దారి కాకుండా కరెక్ట్ అయిన దారిలో వెళ్ళాలి అనేసి ఆయనకు కావాల్సింది పొందాలి. కానీ దాన్ని అక్రమ మార్గంలో కాదు సత్య మార్గంలో వెళ్ళి సాధించుకోవాలి అని అనుకుంటున్నాడు అనమాట. సో మనం కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి భౌతికమైన కోరికలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మనం సాధించాలి అని అనుకుంటే, మనం తెచ్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క భక్తి మార్గంలోనే భగవంతుని సంతృప్తి పరిచాము అంటే అసాధ్యమైంది కూడా మనకి సాధించగలుగుతాము. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇది అసాధ్యమే. మామూలుగా చూస్తే బ్రహ్మ కన్నా హయ్యర్ పొజిషన్ అనేది అసాధ్యం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తామో అప్పుడు భక్తుడికి అసాధ్యం అనేది ఏమీ ఉండదు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి మొత్తంగా అది. రెండో దాంట్లో ఏం చెప్తున్నారు అంటే ఆయన ఎంత బాగా చూడండి భగవంతుడిని ఒక సత్యమైన మార్గంలో వెళ్ళే నేను చేస్తాను అని చెప్తున్నాడు. అంతేకాని ఏదో ఒకటి కాదు. ఒక ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారనమాట. ఈ రీసెంట్గాని ఈ మధ్య జరిగింది అనమాట. 1980sలోనో ఎప్పుడో జరిగింది. ఆ టైంలో ఒక కలకత్తాలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు అనమాట. అతను ఎవరంటే మోఫత్ లాల్ అని. అతను ఆల్రెడీ చాలా బిజినెస్ ఉంది. సో కొత్త కొత్త ఐడియాస్తో వస్తారు కదా, ఆయన దగ్గరికి వచ్చారనమాట.
ఇది బిజినెస్ చేద్దాము అని ఏదో బిజినెస్ చెప్పి దానివల్ల ఏంటంటే కోట్లు కోట్లు లాభం వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అది అప్పుడు వాళ్ళ నాన్న ఉంటాడు అక్కడ, మోఫత్లాల్ వాళ్ళ నాన్న చెప్తాడు, ఏదైనా సరే మనకి నిజాయితీగా లేని దానికి మనం వెళ్ళొద్దు. అలాంటి వాటికి వెళ్ళి మనం ఎంతో లాభం వచ్చినా సరే అవి మనకి మనశ్శాంతిని కలిగించవు, అందుకొని నువ్వు వాటి వైపు వెళ్ళొద్దు అంటే మొఫత్లాల్ నేను రాను మీరు అని నేను చెప్తాను అనమాట. సో మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బిజినెస్ చేస్తారనమాట. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎంతో డబ్బులు బాగా సంపాదిస్తారు. కానీ ఇది ఇల్లీగల్గా ఉంది అని చెప్పేసి, అంటే ఒక నిజాయితీగా లేదు అని చెప్పేసి ఆ ఎవరైతే సంపాదించారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఒక కోర్టుకు వస్తుందన్నమాట. కోర్టు కేసులో వాళ్ళందరినీ పెట్టి కోర్టుకు వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆ కోర్టులో ఉన్న జడ్జి తర్వాత ఈ మోఫత్ లాల్ని పిలుస్తాడనమాట. పిలిచి, నాకు చాలా ఆనందం వేసింది ఆ లిస్ట్లో మీ పేరు లేదు, మీరు కూడా ఆ బిజినెస్లో కలిసిపోయి ఉంటుంటే మీ పేరు కూడా ఇలా వచ్చేది, ఇప్పుడు మీ పేరు రాకుండా మీరు ఎంత బాగా చూసుకున్నారు, సో ఇలా సత్యమైన మార్గంలో వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ఒక సత్య మార్గంలోనే వెళ్ళాలి. అక్రమంగా వెళ్ళి సంపాదిద్దాము, అక్రమంగా ఏదో ఒకటి చేద్దాము అని అనుకోవడం అది కరెక్ట్ కాదు అని ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అది భౌతికమైనదని ఆధ్యాత్మికంగా అని ఏదికైనా సరే మనం భగవంతుడికి ఆయన పాదాలను పట్టుకొని ఆయన పూజ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి దారి అనేది కనిపిస్తుంది, భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకని ఆ కోరిక నెరవేరడానికి నేనేం చెయ్యాలి అనే దానికి నారదుల వారిని ఆయన ఆ, మార్గం చూపించమని అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పష్టతతోటి వెళ్ళాలి, నాకేం కావాలి నాకేంటి అనేసి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏదో అడుగుదామని వెళ్తాము, ఏదో అడుగుతాము, దాన్ని గందరగోళం చేసుకొని వస్తూ ఉంటాము. సో మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, మనం చూస్తున్నాం కదా, దానికి మనం కరెక్ట్గా ఏం కావాలో మనం టైప్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్గా ఇస్తుంది. మనకే అర్థం కాకుండా అది ఇది ఇది అని ఒక 10 రకాలు కల్పించాం అనుకో, ఏమవుతుంది, గందరగోళం అయిపోతుంది. సో అలాగే అన్నమాట, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా వెళ్ళాలి అనేసి. ఇంకోటి ఏంటంటే సత్య మార్గంలో వెళ్ళాలి, అది భౌతికమైన ఆధ్యాత్మికమైన భగవంతుడి మార్గంలో వెళ్తే అది మనకి సరిపోతుంది అనేది మనం 37వ శ్లోకం నుంచి నేర్చుకున్నాం అన్నమాట. 38. నూనం భవాన్ భగవతో యోగ్నజః పరమేష్ఠినః వితుదన్నటతే వీణాం హితాయ జగతోర్కవత్. ఎందుకు నారదుల వారు చేస్తారు అని అనుకున్నారు అనే దానికి నేను ఎందుకు నిన్నే సాయం అడుగుతున్నాను అంటే, నువ్వు చెయ్యగలవు, ఎందుకు చేయగలవు అనే దానికి ఇక్కడ ఆన్సర్ ఆయనే ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మామూలు క్వశ్చన్, నన్ను ఎలా అడుగుతావు, నేను నిన్ను వెళ్ళమని చెప్తుంటే నన్ను ఎందుకు అడుగుతావు అని మళ్ళీ ఆయన క్వశ్చన్ వేయకుండానే ఇతనే చెప్తున్నారనమాట ఆన్సర్. హరే కృష్ణ. హరే కృష్ణ చదవాల మాతాజీ. సరే చదవండి. హరే కృష్ణ. నూనాం నూనాం భవాన్ భగవతో యోజం యోజం యోంగజ పరమేష్ఠినః విదుదన్న విదు విదుదన్నటతే వితుదన్నటతే మాతజీ. విదుదన్నటతే వీనం హితాయ జగతో అర్కవత్. హే ప్రభు, బ్రహ్మదేవుని ఉత్తమ పుత్రులకు మీరు సమస్త జగత్తు యొక్క హితం కొరకు వీణను మీటుచు పర్యటింతురు. మీరు సమస్త జీవుల లాభం కొరకై విశ్వమంతటను పరిభ్రమించు సూర్యుని వంటి వారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, బ్రహ్మదేవుడి ఆయన నువ్వు ఎంత గొప్పవాడివి నారదుల వారు అని చెప్తున్నారు అనమాట. నువ్వే ఎందుకు హెల్ప్ చేయగలవు నాకు అంటే, నువ్వు బ్రహ్మదేవుడి యొక్క ఉత్తమ పుత్రుల్లో ఒకడివి అనమాట. నువ్వు ఇంకా ఏం చేస్తూ ఉంటావు నువ్వు అంటే, అందరి సమస్త జగత్తు యొక్క కళ్యాణం. కానీ మనం ఎక్కువ నారదుల వారిని ఎలా వింటాము, సవాలు పెడతాడని మాతాజీ. కలహాల ప్రియుడు. కలహప్రియుడు, కళాప్రియుడని. కలహప్రియుడు అని చెప్పి అంటాం. కానీ యాక్చువల్గా ఆయన ఏది చేసినా అలాగే దాని భోజనం. చాలా ఒక అంతరార్థం అనేది ఉంటుంది. ఆ రోజు కూడా నేను జూల నేత్రాల గురించి చెప్పుకున్నాము. ఇట్లాగా అంతా కూడా చేస్తా ఉన్నాడు, కావాలని రాధారాణి కృష్ణకి గొడవ పెట్టాడు. కానీ ఇదంతా ఎవరు చేయించారు, పూర్ణమాసి వెనకాలండి చేయిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విరహం తర్వాత కలుసుకున్నప్పుడు ఆ ఆనందం ఎంతో బాగుంటుంది. సో వాళ్ళు ఆ విధంగా మూడితో వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంటే బాగుంటుంది అని ఈ నాటకం అంతా ఎవరు, పూర్ణమాసి ఆడిస్తుంది. సో మనం చూస్తే ఈ
నారదుల వారికి పని పాట లేదా ఇలా గొడవ పెడతాడు అని అనిపిస్తుంది, కానీ ఆయన ఏది చేసినా దాంట్లో ఒక మంచి అనేది గ్యారంటీ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు మొత్తం సమస్త జగత్తు కూడాను మంచి చేయడానికి, హిత అంటే మంచి చెప్పడానికి చేయడానికే నువ్వేం చేస్తూ ఉంటావు, మొత్తం తిరుగుతూ ఉంటావు వీణను పట్టుకొని నారాయణ నారాయణ అనుకుంటూ. ఓకే, నారదుల వారి యొక్క వీణ పేరేంటి? మహతి మాతాజీ. మహతి, కరెక్ట్. సో అక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా మీరు అందరి హితం చెప్తూ దేనికోసం హితం చెప్తున్నారు అంటే వాళ్ళకి లాభం చేకూర్చడానికి అన్నమాట. అందుకని నువ్వు విశ్వం అంతటా కూడా సూర్యుడు ఎలా అయితే తిరుగుతూ ఉంటాడో అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ యాక్చువల్గా నారదుల వారిని భగవాన్ అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటారు భగవాన్ అని? అన్ని లోకాలు అందరికి మంచి చెప్తాడు కదా భగవంత్ మాతాజీ, అందుకే పిలుస్తాడు భగవంతుడు. భగవంతునితో సమానమైన భక్తుల్ని భగవాన్ అంటారు మాతాజీ. మనం అప్పుడప్పుడు పిలుస్తాం, మనం శివుణ్ణి కూడా అలా పిలుస్తారు, ఒక్కోసారి బ్రహ్మని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతినిధులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కసారి భగవంతుడి కార్యములు కూడా చేయగలుగుతారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, నారదుల వారు ఇవ్వగలుగుతారా అంటే అది 2వ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు రాస్తారనమాట. ఇక్కడ ఎందుకు ఆయన్ని భగవంతుడు అని పిలిచారు అని ఫస్ట్ పారాగ్రాఫే సార్. సో ఎందుకు ఆయన చెప్పారు అని అంటే, భగవంతుడు అని ఎందుకు పిలిచారు అంటే ఆయన కూడా భగవంతుడిలాగా కావాల్సినవన్నీ కూడా ఇవ్వగలడనమాట. ఆ సాధారణమైన కోరికైనా కూడా చూడండి, తన కోరిక అతి అసాధారణమైనను నారదముని దాన్ని తీర్చగలరని ధ్రువుడు పూర్తి విశ్వాసం కలిగి ఉండెను. అందుకని వాళ్ళని కూడా భగవాన్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం కూడా భక్తులుగా ఉన్న వాళ్ళం ఏం చేయాలి అంటే, మనం ఎక్కడ ఎవరు కనపడితే వాళ్ళందరికీ, ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు మన క్లాస్లో ప్రచారం చేయడంలో? చిరుపణి మాతాజీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ మన దాంట్లో ఆల్మోస్ట్ 35 మంది మనం అంతా కూడాను మాతాజీ చెప్పడం మూలంగా కొత్త వాళ్ళందరూ ఎవరన్నా మాతాజీ ఇక్కడ తెలుగు క్లాస్ అవుతుంది వెళ్ళండి బాగుంటుంది క్లాసు ఇది అని అంటే, మనం చెప్పిన అంటే నాకేమీ రాదు నేను ఎట్లా చెప్తాను ఇలా కాదు, మనం అట్లీస్ట్ వాళ్ళకి ఒక దారి కలిగించగలిగామనుకోండి అది కూడా మనం ప్రీచింగ్ చేసినట్టే అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం కూడా అందరికీ మంచి జరగటానికి అని చెప్తూ ఉండాలన్నమాట. ఇంకోటి ఇక్కడ సూర్యుడితో ఎందుకు ఆయన ఉపమానించారు అంటే, సూర్యుడికి చూడండి ఎప్పుడైనా సరే భగవంతుడిని కూడా అలాగే పొడుస్తుంటాం, ఆయనకి భేదభావాలు ఉంటాయా సూర్యుడికి? ఉండయి నేను ఇక్కడ మాతాజీ. కాంతి ఇస్తాను, నేను ఇక్కడ కాంతి ఇవ్వను, ఆ ఇంట్లోకి నేను వెళ్ళను, ఉండదు నాకు మాతాజీ, సూర్యుడి భేదభావం నచ్చలేదు, ఉండదు. కాంతి అలా ఉండదు. అంతటా ఒకసారి ఆయన వస్తుంది. భేదభావం అనేది ఉండదు. మొత్తం అంతా కూడా కాంతిని ప్రసరింపచేస్తాడు అనమాట. సేమ్ అలాగే నారదుల వారు కూడా ఆయన అంత వీణమెట్టుకుంటూ నరకలోకాలకి వెళ్తాడు, ఆధ్యాత్మిక లోకాలకి వెళ్తాడు, అన్ని చోట్లకి వెళ్తాడు. ఇక్కడ వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళకూడదు అని లేదు, నేను అక్కడికి వెళ్తే నాకేమైనా అంటుకుంటుందేమో అట్లా ఏమీ అనుకోడు అనమాట. అందుకని ఆయన అందరికీ అనుగ్రహించడానికి అట్లా వెళ్తూ ఉంటాడు. కాబట్టి దానికోసం అనేసి ఆయన్ని సూర్యుడితో పొగిడాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, అందుకే నాకు ఏదైతే ఆ కోరిక ఉందో ఆ కోరికను తీర్చడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వరకు మనకి ధ్రువుడు చెప్పడం అయిపోయింది. ధ్రువుడు ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, నాకు మళ్ళీ నీ హెల్పే కావాలి అని క్లియర్ కట్గా చెప్పేశాడు అనమాట. సో ఇక తర్వాత ఇప్పుడు నారదుల వారు ఏం చెప్తారు అనేది మనం చూద్దాం. 39లో మైత్రేయ ఉవాచ ఇత్యుద్దాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రేత ప్రత్యాహతం బాలం సద్వాక్యామనుకంపయా. రాధామాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఇత్యుద్ధావృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహ తం బాలం బాలం సద్వాక్య మనుకంపయా. మైత్రేయముని ఇట్లు పలికెను, మహాత్ముడగు నారదముని ధ్రువమహారాజు పలుకులను విని అతని ఎడ మిగుల దయాళువయ్యను. అంతటా ఆ బాలుని ఎడ నిరిహేతుక కరుణను చూపుచు ఇట్లు ఉపదేశించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందాక మనకి నారదుల వారు భ్రమిస్తూ ఉన్నారు అని చెప్పారు కదా.
సో ఒక లెక్చర్లో నేను విన్నాను అనమాట ఎగ్జాంపుల్. అంటే మనం చూడండి, ఇప్పుడు డివోటీస్ వాళ్ళందరూ కూడా ట్రైన్లో బుక్స్ వితరణ చేస్తూ ఉంటారు, పుస్తక వితరణ. లేకపోతే దారి పొడుగుతా వాళ్ళే బ్రహ్మచారులు పాపం ఇక్కడి నుంచి ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి, ఈ టెంపుల్ నుంచి. నేను ఇప్పుడు తిరుపతి వెళ్ళాను. లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు అందరూ బెంగాలీ డివోటీస్ ఉన్నారు. ఈసారి అంతా కూడాను హిందీ వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి, అంటే వాళ్ళు అడిగితే మారుతూ ఉంటాం మాతాజీ మేము. అంటే ఒక చోటే ఉండము, అన్ని టెంపుల్స్కి మమ్మల్ని తిప్పుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఏంటంటే వీళ్ళ పని ఏదో చాలా బాగుంది, హాయిగా తిరగడమే కదా, ఇప్పుడు నారదలు వాడు కూడా వీణ పట్టుకొని చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అని అనుకుంటారు. కానీ అది అంత ఈజీ కాదు. మనం ఇప్పుడు ఈ బ్రహ్మచారులు వీళ్ళందరినీ చూస్తుంటే, ఈ గురు మహారాజులు కానీ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, ఏముంది హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకోకూడదు మనం. ఎందుకంటే ఒక ప్రభు లెక్చర్లో చెప్పారనమాట ఒకటి. ఆయన ఫస్ట్ అమెరికాలో ఉన్నారు. మదన్ సుందర్ దాస్ ప్రభు అనమాట ఆయన. సో ఆయన ఏంటంటే అమెరికాలో అంతా కూడాను చదువు అంతా కూడాను. సో అక్కడ ఉన్నప్పుడు గౌరాంగ ప్రభు, నాట్ గౌరాంగ దర్శన్ ప్రభు, గౌరాంగ ప్రభు ఉన్నారు కదా, ఆయనకి పరిచయం అయ్యారనమాట. సో ఆయన ఏం చెప్పారు అంటే రాధేశ్యామ్ ప్రభుకి అప్పచెప్పారు ఇవన్నీ. సో రాధేశ్యామ్ ప్రభు ఏం చేశారు అంటే ఆయన ఇంకొక అతనికి అప్పచెప్పి, ఈ ప్రభు నేను నీకు మెంటోర్ లాగా ఉంటారు, ఈయన వారానికి ఒకసారి నీకు మెయిల్, ఎందుకంటే మరి అప్పట్లో అమెరికా కదా, కాల్ చేయడం అది కష్టం కదా. ఆ, ఇది ఎప్పుడు 2011లోది అనమాట ఈ ఇన్సిడెంట్ అంతా. సో అందుకని నువ్వేంటంటే ఆయనకి మెయిల్స్తో టచ్లో ఉండు, వారానికి ఒకసారి ఆయన నీకు మెయిల్ చేస్తారు, ఏమేం చేశాను ఆయన ఏం చేశారో చెప్తారు, అప్పుడే నువ్వు కూడా మెయిల్ రిప్లై ఇవ్వు అని చెప్తారనమాట. సరే అనేసి ఈయన వారానికి ఒక మెయిల్ ఇచ్చేవారు. ఆ మెయిల్ ఇస్తే ఏం చెప్పేవారు, ఇప్పుడు నేను ఈరోజు బృందావనంలో ఉన్నాను, ఈ సేవ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్కి కలకత్తా వెళ్ళాను, ఇక్కడిక్కడ ఈ సేవ చేశాను. తర్వాత వచ్చేసి నేను మాయాపూర్లో ఉన్నాను, నేను ఈ సేవ చేశాను అంటే అప్పుడు ప్రభు అనుకున్నారంట, అబ్బా ఈ లైఫ్ ఏదో చాలా బాగుంది, ఏముంది చక్కగా ఆయన ఇక్కడ అంటున్నారు, అక్కడ అంటున్నారు, అక్కడ అంటున్నారు, అన్ని వైపులా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని అనుకున్నారంట. కానీ ఎప్పుడైతే ఈ ప్రభు మళ్ళీ దీనిలోకి దిగి బ్రహ్మచారి అయిపోయి ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నారో అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం అంటే. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏమనుకున్నారు, ఏముంది సింపుల్గా ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక్కొక్క ఊరు ప్రయాణం చేసుకుంటూ అంతా తిరుగుతూ ఉన్నాడు. కానీ వాళ్ళు తిరిగేటప్పుడు మనం ఏం చేస్తాము, కంఫర్ట్ ఎత్తుక్కుంటాం. ఇప్పుడు మనం మాయాపూర్ వెళ్ళాలి అనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక 3 మన days రూమ్ ట్రైన్ తీసుకుంటే చేసుకుంటూ ట్రైన్లో పోవడా, ఫ్లైట్లో ఎలా పడుకుంటే సుఖంగా వెళ్ళాలో చూస్తాం. అవన్నీ ఎలా ఆలోచించాలి. సుఖంగా వెళ్ళాలి, ఓకే ముందే వెళ్ళాలో రిజర్వేషన్ చూస్తాం. చేసుకోవడం, అందులో మళ్ళీ ఫస్ట్ క్లాస్ దానికి, లేకపోతే ఫ్లైటు మనకి ఎంత కంఫర్ట్గా ఉందో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దిగిన వెంటనే వెళ్ళడానికి ట్యాక్సీ, ఇవన్నీ చేసుకొని మనం మనీ లెక్క వేయం, మనం కంఫర్ట్ లెక్కేసుకుంటాము. కానీ ఇక్కడ వీళ్ళు ఈ బ్రహ్మచారులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రతి దానికి లెక్క చెప్పాలి. సో వాళ్ళది అంత ఈజీ టాస్క్ కాదు. సో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సో వాళ్ళు ఏంటంటే ఎంత తక్కువ ఖర్చుతో మనం అక్కడికి రీచ్ అవ్వగలమో అది చూసుకొని వాళ్ళు కష్టపడుతున్నా కూడా దాని ప్రకారం వెళ్తారు. మనకు ఓన్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసేదే కనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారు అనేది మనకు తెలియదు అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా డివోటీస్ని అంటే నేను ఎందుకంటే నాకు ఇది ఎందుకు టచ్ అయ్యి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు వీళ్ళు బుక్స్ వితరణకు వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఆ, ఎందుకు వీళ్ళందరికి వచ్చి ఇలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా బుక్స్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు ఊరికే ప్రయాణం కోసం ఇట్లా వస్తూ ఉన్నారా ఏంటి అని ఫస్ట్లో అనుకునేదాన్ని అనమాట. కానీ తర్వాత ఒక్కోసారి నాకేమనిపిస్తుంది, ఇప్పుడు ఇంతమంది చీకొడుతున్నారు, వాళ్ళు ఎవరు కొంత కూడా పట్టించుకోవట్లేదు కదా, దీని బదులు ఇంకో పని చేసుకోవచ్చు కదా, వీళ్ళు దీన్ని ఎందుకు ఇంతగా బతిమలాడాలి అని అనుకుంటే, ఇప్పుడు మనకి ఈ ధ్రువుడి స్టోరీస్ ఇస్తుంటే ఎందుకు అంటే ఏదో ఒక విధంగా భగవంతుడి దగ్గరికి పంపించాలి అని వాళ్ళ యొక్క ఆశ అన్నమాట. అందుకని వాళ్ళు దానికోసం చీయన్నా కుట్టినా తిట్టినా, కొంతమంది ఒక చిరాకు చూపులు చూస్తూ ఉంటారు. అన్నీ కూడా ఎంత కష్టం ఎందుకు పడుతున్నారు అంటే మనకి జ్ఞానాన్ని కలిగించడానికి. సో ఇంకొకసారి ఎప్పుడైనా సరే మనకి ఇలాగా బుక్స్ వితరణ ఉంటే వాళ్ళకి వెళ్ళి సాయం చేయగలిగితే మనం చేయడం, లేకపోతే వాళ్ళ గురించి మనము ఏది చెడుగా మాట్లాడుకోకుండా ఉండడం కోసం నాకు అనిపించింది నేను చెప్పాను ఇది, దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను అనేసి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనం తీసుకోకున్న కానీ తిరస్కరించద్దు మాతాజీ. అవును మాతాజీ, అవును. హరే సో కృష్ణ మాతాజీ. ఇస్కాన్లోకి చెప్పండి. వచ్చాక
ఇప్పుడు ఎందుకు అన్న విషయం తెలిసింది కానీ లేకపోతే బోల్డ్ బుక్స్ పట్టుకుని ఎందుకు ఇలా తిరుగుతున్నారు అన్నట్టు అవును మీలాగే మేడం. నాకు అనిపించింది. అవును కానీ తర్వాత ఇక్కడికి వచ్చాక ఓహో ఈ బుక్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టాక మనం కొన్నాళ్ళు దాన్ని చూస్తూ ఉంటాము. ఇంకో 2 రోజులు పోయాక పేజీ తిరిగేస్తాము. పేజీ బాగుందని లోపలికి వెళ్తాము. ఏదో రోజు మొత్తానికి ఓపెన్ చేస్తాము అన్న దృక్పథంతో వాళ్ళు ఇస్తున్నారు అన్న విషయం ఇప్పుడు తర్వాత అవును నాకు అర్థమైంది మాట. ఏదో ఒక విధంగా మాతాజీ ప్రపాదుల వారు వచ్చారు అంటే ఏదో ఒక విధంగా మనలో మంచి జరుగుతుంది, మనకి ఆ జ్ఞానాన్ని కలిగించాలి అని వాళ్ళది ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మైత్రేయ ముని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ధ్రువ మహారాజ్ చెప్పడం అంతా కూడా చెప్పేశారు. చెప్పిన తర్వాత నారదుల వారికి ఏంటి అంటే ఆయన ఎంతో దయతోటి సరే నీకు నేను నా కరుణతోటి ఆయనకి ఏం చెప్పబోతున్నాడు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు గురువులాగా మారాడనమాట. ఇందాక గురువులాగే, బట్ ఏంటంటే టెస్టింగ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇతను చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాడు అని. నార్మల్గా చూడండి మాతాజీ, మనం ఎవరికైనా కూడా ఇప్పుడు మనం ఒక ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు చెయ్యలేదనుకోండి, మనం ఎట్లా ఉంటాము? మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉండదు మాతాజీ దాని మీద మళ్ళీ మనం చేయదలుచుకున్నప్పుడు వెనకాడు. ఎందుకు అడిగాడు అనిపిస్తుంది. ఈయనని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు. ఎన్నిసార్లు చెప్తాంలే పో ఎందుకు అని కోపం కూడా వస్తుంది ఒక్కోసారి మనకి. సో ఇక్కడ ఆయన ఆ కోపపడలేదు, ఆయన ఇంకా చాలా ఆనందపడ్డాడు. ఎందుకు ఆనందపడ్డాడు అంటే అంత చిన్న పిల్లవాడు కూడా ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఉండి మళ్ళీ ఏమడిగాడు? సత్యపదంలో వెళ్ళాలి నేను, నాకేం చేయాలో నువ్వు చెప్పు అని చెప్పేసి. అంటే అమ్మ చెప్పింది ఆల్రెడీ విన్నాను, బట్ అదే పదంలో ఇంకా మంచిగా ఎట్లా వెళ్ళాలో నువ్వు చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఆ పాజిటివ్నెస్కి దానికి అతనికి ఆ, ఎంతో మంత్రముగ్ధుడైపోతాడనమాట. అయిపోయి దయతోటి ఇంకా నిర్హేతుక నా కరుణను చూపిస్తూ ఇంకా చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడా అనేది మనం చూద్దాం ఇక్కడ. నారద ఉవాచ జనన్యాభిహితః పంథాః స వై నిశ్రేయసస్య తే భగవాన్ వాసుదేవస్తం భజంతం ప్రవణాత్మనా. మాతాజీ నంగూర్ మాతాజీ, సరోజ్ నంగూర్ మాతాజీ చదవండి. హరికృష్ణ. అమ్మ నాగచంద్రిక మాత చాలాసేపు చేయలేపారు, చదివేశారా తను? లేదు మాతాజీ, అంటే ఇందాక సరోజ్ నంగూరి రజన మాతాజీ మాత చదివారు కదా. మాతాజీ చదివేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాగచంద్రిక మాతాజీ మీరు చదవండి. కృష్ణన్ మాతాజీ తర్వాత చదవండి. సరే. హరే కృష్ణ. చదవనండి. పాటి కదా. ఉమ్. జనన్యాభిహితః పంథాః స వై నిశ్రేయసస్య తే భగవాన్ వాసుదేవస్తం భజతం ప్రవణాత్మనా. నారదముని ధ్రువునితో ఇట్లు పలికెను, వాసుదేవుని భక్తియోగ పదమును అనుసరించుమని నీ జననియగు సునీత వసగిన ఉపదేశము నీకు యుక్తమైనది కనుక ఆ దేవదేవుని భక్తి యందే నీవు పూర్తిగా సంలగ్నుడవుము. హరే కృష్ణ. సో ఇక్కడ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అవును, మీ తల్లి ఏదైతే చెప్పిందో అది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ భౌతికమైన ఆధ్యాత్మికమైన దేనికైనా కూడా బెస్ట్ పద్ధతి ఏంటి అంటే భక్తి యోగం. అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు అనేసి మీ తల్లి చెప్పిందే నువ్వు ఫాలో అయిపో అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ భక్తి కూడా ఏంటి, రకరకాల దేవతలకా అలా అంటే అలా కాదు, వాసుదేవుని భక్తి పదమే మంచిది అని చెప్పేసి చెప్పారనమాట. సో అది కూడా మెయిన్గా మనకి లాస్ట్ ప్రవణాత్మన అది ఇంపార్టెంట్ అనమాట. అంటే మన మన మనస్సు అంతా కూడా పూర్తిగా భగవంతుడి మీద పెట్టి అప్పుడు మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది మెయిన్గా ఇక్కడ చెప్తుంది. అందుకని నువ్వు పూర్తిగా భగవంతుడి మీదే సంలగ్నం అయ్యి భక్తి చేసుకో అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీంట్లో ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి ధ్రువుడు అడిగిన కోరిక చాలా పెద్దదన్నమాట. అయినా సరే కూడా అలాంటి స్థానం మనకి చాలా పెద్దదైనప్పటికీ కూడా కావాలి అంటే ఏమంటుంది, మెయిన్గా ఇందులో చెప్పేది ఏంటంటే దేవతలు దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, కానీ దేవతలు అలాంటి అసాధ్యమైన వాటిని ఇవ్వలేరు, వాళ్ళు తాత్కాలికం. ఇంకోటి మెయిన్ శ్లోక ఒకటి ఉంది, మనకి ఎవరికైనా గుర్తుందా? వాళ్ళు కోరికలు తీర్చినా కూడా ఎవరి అనుమతితో తీరుస్తారు వాళ్ళు? భగవంతుడి అనుమతితో తీరుస్తారు మాతాజీ.
యా, మనకి కోరికలు ఉన్నా అవి మనల్ని తీర్చాలి అంటే వాళ్ళు భగవంతుడి యొక్క అనుమతి తీసుకొని ఆ పని చేయాలన్నమాట. సో అందుకని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే దేవతలు కరెక్ట్గా మనం భగవంతుడి దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళాలి. ఎందుకు అంటే దేవతల యొక్క ఏమంటారు వాళ్ళు ఇచ్చే ఫలాలన్నీ కూడా తాత్కాలికము, హయ్యెస్ట్ది ఇవ్వలేరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ధ్రువుడు అడిగేది చాలా హయ్యెస్ట్. ఒకవేళ అది హయ్యెస్ట్ది కాకపోయినా, అంత పెద్దది కాదు, చిన్నదైనా సరే మనం డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి, ఎందుకంటే అంతవత్తు ఫలం తేషాం తద్వత్యల్ప మేధసా, మనకి శ్లోక ఉంది 7.23 అనమాట, 2-3 శ్లోక. సో దాంట్లో ఏంటంటే నన్ను చేసుకునే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, లేదా మిగతా ఏమైనా అంతవత్తు మిగతా దేవతలకు చేస్తే ఆ ఫలాలన్నీ కూడా తాత్కాలికాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకొని ఇక్కడ మన నారదుల వారు ఏం చెప్తున్నారు, నువ్వు మిగతా దేవతల దగ్గరికి వెళ్ళొద్దు, మీ అమ్మ చెప్పినట్టు నేను చెప్పినట్టు మా ఇద్దరికి తెలుసు కాబట్టి చెప్తున్నాం, మీరు కృష్ణ భక్తిని పట్టుకోండి అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తారు. రెండోది ఏంటి అంటే వాళ్ళకి మనం ఇందా చెప్పుకున్నాం చూడండి, నారదుల వారు తీర్చగలరా లేదా అని అనుకొని భగవానుని వలె ఎవరినైనా అనుగ్రహింపగలిగినందున నారదమునిచ్చట భగవానుడు అని సంబోధింపబడినాడు. ఇందాక యాక్చువల్గా అక్కడ మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ శక్తులు అనేవి ఉంటాయి, వాళ్ళు కూడా తీర్చగలుగుతారు గురువులు. అందుకే చూడండి, మనం ఒక్కోసారి గురువులకి వెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి, అది అయిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళు చెయ్యగలరు, కానీ ఒక గురువుగా ధర్మం ఏంటి అంటే నేను చేయగలను, నేను ఇచ్చేస్తాను అలా కాకుండా ఒక గురు ధర్మం ఏంటంటే ఆ, పద్ధతిలో భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన భక్తి యోగ మార్గాన్ని మనకి నేర్పించి అది చెయ్యాలి. కానీ నేను తీర్చగలనులే, నేను చేసేయగలనులే, నో ప్రాబ్లంలే, ఇలా కాదనమాట. అక్కడ నారదుల వారు తీర్చగలిగినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు, ఒక గురు ధర్మాన్ని పాటించారనమాట. నో ప్రాబ్లం, నువ్వేం చేయాలి అంటే శాస్త్రానుగుణంగా భక్తి యోగం చెయ్యి, దానివల్ల నువ్వు ముందుకెళ్తావు అని చెప్పేసి ఆయన్ని ఉత్తమైన మార్గంలో నడిపిస్తున్నారనమాట. అది ఇక్కడ చెప్పడం. సేమ్ ఇదే విధంగా ఎవరికి చేశారు భగవంతుడు? యాక్చువల్గా సేమ్ మనకి అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు అనుకోండి, కావాలంటే నాకు డైరెక్ట్గా వీళ్ళందరినీ చంపేసి నాకు రాజ్యం ఇవ్వు అని అడగచ్చు, కానీ అక్కడ కృష్ణుని ఏమని అడిగాడు? శిష్యునిగా చేసుకోమని అడిగాడు. కరెక్ట్ మాతాజీ. మాతాజీ ఆల్రెడీ సరోజన మాతాజీ చదువుతుంది కూడా, కర్మణ్య వాధికారస్తే మా ఫలేష్ కదాచన అని చదువుతుంది. ఏంటో మరి కార్పణ్య దోషోపాత స్వభావ అనేసి ఆయన అది చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి మెయిన్గా అలాగా మనకి గురువులు కూడా మనకి ఇవ్వగలుగుతారు, కానీ గురుధర్మం ప్రకారం ఏంటి అంటే మనం వాళ్ళని భక్తి మార్గంలో నడిపించాలి. అందుకొని నారదుల వారు నువ్వు భక్తి మార్గంలో వెళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఒకటి, దేవతలు ఇచ్చేవి తాత్కాలికము, సో అందుకని నువ్వు అటువైపు వెళ్ళొద్దు, కృష్ణ భక్తే చేసుకో అని చెప్పేసి ఒకటి చెప్పారు. రెండోది ఒకటి వచ్చేసి గురుధర్మం ప్రకారం ఆయన భక్తి మార్గంలో ఉన్నతమైన దానికి నడిపిస్తూ ఉన్నారనమాట. అదే రీతిగా వాంఛిత ఫలమును సాధించుటకు భక్తి యోగమును చేపట్టమని ధ్రువునితో నారదుడు పలికాడు. ఓకే, సో మనం కూడా ఎవరైనా ఏ కోరికతో ఎలా వచ్చినా వాళ్ళకి మనం ఏం చెప్పాలి, భక్తి చేసుకోమని మనం చెప్పాలన్నమాట. సో 41 ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మనః ఏకం హ్యేవ హరేస్తత్ర కారణం పాద సేవనం. కృష్ణుని మాట చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః ఏకం హ్యేవ హరేస్తత్ర కారణం పాద సేవనం. ధర్మము, అర్థము, కామము, అంచమున మోక్షం అనేది చతుర్విధ పురుషార్థములను వాంఛించేడి వాడెవడైనను శ్రీహరి భక్తియుత సేవయందే తప్పక నెలకొనవలెను. ఏలయన ఆ దేవదేవుని పాదపద్మ సేవయే వానినన్నిటినీ ఒసకగలదు. హరే కృష్ణ.
హరే కృష్ణ. సో ధ్రువుడికి ఈ కోరిక కోసం కూడా నేను వెళ్ళొచ్చా లేదా అనే డౌట్ అవసరం లేదు అనేసి ఇక్కడ ఏం చెప్తున్నారు, ధర్మ అర్థ కామం, ఇంకా అలాంటివి ఏదైనా సరే ధర్మం కానీ అర్థం కామం, మనకి ఆల్రెడీ భగవద్గీత చతుర్వేద భజంతే మాం ఉంది కదా, అలాగే ఇక్కడ ధర్మము అర్థము కామము. సో అంతిమ మోక్షం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు మోక్షం వస్తుంది అనేది మనకి కింద ప్రపాదులు వారు చెప్తారు, చూద్దాము. సో దానికి ఏది కావాలి అన్నా కూడా నువ్వు చేసుకోవాల్సిందేంటి, భగవంతుడి యొక్క సేవే, భగవంతుడి భక్తి చేసుకోవాలి అనేసి దానిలో ఉంటేనే చేస్తుంది. దాంట్లో కూడా ఏంటి మళ్ళీ మనకి ఫుల్గా మనసుని ఫుల్గా కేంద్రీకరించి భగవంతుడి మీద మాత్రమే చెయ్యాలన్నమాట. ఏలనా ఆ దేవదేవుడి పద్మ సేవయే వానినన్నింటినీ వసగగలదు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఈ ఆ, మనకి ఉరుములు మెరుస్తాయి కదా మాతాజీ, దాంతో పాటు ఏమొస్తుంది, మెరుపు వస్తుంది, మెరుపు అంటే మెరుస్తుంది లైట్ మాత్రం. వస్తుంది, ఆటోమేటిక్ గా లైట్ వస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా ఏంటంటే మనకి ముక్తి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ కృష్ణ ఒక్కడే అన్నమాట. సో ఎప్పుడైతే ఆయన పూజ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మనల్ని ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం ఉండి పూజ చేసుకుంటూ ఉన్నామంటే భౌతికంగా అంటే ఇక్కడ భౌతికాలయంలో ఉన్నప్పటికీ కూడా మనం చక్కగా భక్తిలో ఉన్నాం అనుకోండి, భగవంతుని ఇప్పుడు కృష్ణుని పూజ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, సో మనం ముక్తి కోసం సపరేట్గా అడగాల? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? భగవంతుని దగ్గరికి. ఆధ్యాత్మిక లోకమే ఉంటాను. వెళ్తాం. అక్కడ ఎలాగూ మళ్ళీ మనకి బర్త్ అండ్ డెత్ ఉండదు, జన్మ మృత్యులు ఉండవు అని చెప్తున్నారు. సో ఆటోమేటిక్ గా మోక్షం వచ్చినట్టే కదా, మళ్ళీ స్పెషల్ గా మనం మోక్షం భగవంతునికే అడగాల? ఏం చేయవసరం లేదు మాతాజీ, ఏం అందులోనే చేయవసరం అనేస్తున్నాను. లేదు, మనకి ఆటోమేటిక్ గా మోక్షం వస్తుంది. ఎందుకంటే ఆ ముక్తి ఇయ్యగలిగేవాడే భగవంతుడు. ఆ భగవంతుడే మనకి డైరెక్ట్ గా ఇస్తాడు. మళ్ళీ మనం సపరేట్ గా నేను ముక్తి కోసం నీకు చేస్తున్నాను, ముక్తి కోసం నీకు చేస్తున్నాను అని చెప్పాల్సిన పని లేదనమాట. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తుంది ఏంటి అంటే మెయిన్ గా ఆ ముక్తి అనేది ఇది. మిగతా కోరికలు ఏమైనా సరే ధర్మ అర్థ కామ, సరే మోక్తి అంటావా ఓన్లీ భగవంతుడే ఇవ్వగలడు. యాక్చువల్గా నేను మీకు మొన్న ఎప్పుడు చెప్పానో లేదు, మేము ఒక ప్రభుది ఆమ్, చంద్రోదయ క్లాస్ అనేసి దానికి వెళ్తున్నాం అనమాట. ఆ క్లాస్లో ఆ ప్రభు చెప్తున్నారు అసలు ముక్తి ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే మిగతా దశావతారాల్లో ఎవరూ లేరు, ఓన్లీ కృష్ణ ఒక్కడే ఇవ్వగలడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్ నరసింహస్వామి వచ్చాడు. నరసింహస్వామి వచ్చినా కూడా అక్కడ ఆయన ముక్తి ఇవ్వలేదు. అందుకనే మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకొని సత్యయుగంలో అది జరిగింది. మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకొని మళ్ళీ ఎక్కడొచ్చారు, త్రేతాయుగంలో మళ్ళీ వాళ్ళు రావణాసురుడు కుంభకర్ణుడి కింద వచ్చారు. మళ్ళీ అక్కడ కూడా రాముడు వచ్చాడు, రాముడు చంపినా కూడా వాళ్ళకి ముక్తి రాలేదు. లాస్ట్లో ఎప్పుడు కృష్ణ వచ్చి కృష్ణ ముక్తి ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ముక్తి దొరకలేదు. సో నిజంగా ముక్తి ఇచ్చేవాడు ఎవడు అంటే కృష్ణ ఒక్కడే. దశావతారాల్లో కూడా కృష్ణ ఒక్కడే ఇవ్వగలడు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఆయన. సో అట్లా ఏంటి అంటే ఇప్పుడు మనకి అందుకునే పోనీ ఐదంటే పెద్దది, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ధర్మార్థ కామాలకి ఎందుకు వెళ్ళాలి, దేవతల దగ్గరికి వెళ్ళొచ్చుగా. అదైతే ఓకే, శివుడు అయితే ఇది కావాలంటే ఇస్తే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది కదా, దానికి వెళ్ళొచ్చు కదా అంటే దానికి కూడా ఆన్సర్ ప్రపాదులు వారు చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 7.22 శ్లోక ఉంటుంది భగవద్గీతలో. ఏదైనా మనకి ఏదైనా కోరికలు నెరవేరుతున్నాయి దేవతల వలన అంటే అది దేని వలన, భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడే మనకి ఆ నమ్మకాన్ని కూడా కలుగు చేస్తున్నాడు అనేసి మనకి శ్లోక ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి దేవతలు వాళ్ళ కోరికలు ఇవ్వాలన్నా కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నారు. సో ఇంక మనకి ఇలాగ లూప్ హోల్స్తో వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. సో అది చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ప్రపాదుల వారు ఇక్కడ దేవతలు యజ్ఞం ఎప్పుడైనా చేశారు అనుకోండి, వాళ్ళు ఆ దేవతా యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు కూడా దాని ముందు శాలిగ్రామ శిల కానీ నారాయణ శిల కానీ పెట్టి వాళ్ళు చేస్తారనమాట. సో వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమైంది, డైరెక్ట్గానే మనం వెళ్ళొచ్చు మోక్షానికైనా, ధర్మం అర్థం కాము దేనికైనా కూడాను మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ధర్మ, మళ్ళీ చివరిన కూడా సర్వం శ్రీకృష్ణ అర్పణం అంటారు ఎవరైనా దేనికైనా కరెక్ట్, అవును మాతే. సో బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు అంటే ఏ వరాలకైనా దేవతల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా
ఎటువంటి కోరికైనా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్లో అయితే, సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే అన్నిటికన్నా బెస్ట్ది ఏంటి అంటే భగవంతుడి పాదపద్మాలు ఆశ్రయించి భక్తి చేసుకోవడము, ఈ కర్మకాండలు ఇవన్నీ కాకుండా భక్తి చేసుకోవడము అనేసి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ముక్తి కూడా వస్తుంది. దానికి సపరేట్గా మనం అడగక్కర్లేదు, ఎందుకంటే భగవంతుడే ముక్తిలో ఉన్నాడు అనేది సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పారు. మూడో పారాగ్రాఫ్లో ఏం చెప్పారు అంటే ఏదైతే తల్లి ఎవరు నారదుల వారు వాళ్ళు ఏ విధంగా ఉపదేశించారు అంటే వాళ్ళు చెప్పింది కానీ మనకి శాస్త్రాల్లో చెప్పింది కానీ ఏదైనా సరే, ఎటువంటి కోరికైనా సరే అది మనకి భక్తి యోగం ద్వారానే నెరవేరుతుంది అనేది మనకి ఇక్కడ పూర్తిగా చెప్తూ ఉన్నారనమాట. ఎటువంటి కోరికలైనా నా దగ్గరికి రండి అనేది మనకి తెలుస్తుంది. భగవంతుడు పాదాలు పట్టుకుంటే మాతాజీ అతను చెప్పారు కదా, మనకి ఏది లేదో చూసి ఇస్తారు, ఏది ఉండకూడదో దాన్ని అనన్యాశ్చింతయంతోమో తీసేస్తారు ఏ అని. జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఓకే, సో మనకి లేనిది ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఓకే, తత్తాత గచ్చ భద్రం తే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ సరే మాత మాతాజీ. చదవండి. యా, థ్యాంక్ యూ మాతాజీ. తత్తాత గచ్చ భద్రం తే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరే. పై శ్రీల ప్రభుపాద్ కి జై. ప్రియమైన బాలక, నీకు శుభమగుగాక. యమునా తటమున గల పుణ్య మధువనమునకు పోయి అచ్చట పవిత్రుడవగుము. కేవలం అచ్చటి కేగుట ద్వారా మనుజుడు అచ్చట నిత్యవాసుడైయుండు శ్రీహరికి చేరువ కాగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, పాప చిన్న పిల్లవాడు, ఓకే నువ్వు భక్తి చేసుకో అని చెప్పాడు, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, మధువనకి వెళ్ళమని చెప్తున్నాడు. యమునా తటమున గల పుణ్య వధువనమునకు పోయి అచ్చట పోతాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అతను, కాన్పూర్ దగ్గరలో ఉన్నాడు. అక్కడి నుంచి మధువనం అంటే బృందావనం. బృందావనం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కనుక గూగుల్ మ్యాప్లో చూస్తే 370 కిలోమీటర్లు వస్తుంది. అంటే 3 రోజులు నాన్ స్టాప్గా నడిస్తే మనం అక్కడికి రీచ్ అవ్వగలుగుతాం అనమాట. మరి ఆ రోజుల్లో బస్సు గిస్సు ఏమైనా ఉందా ఆయన వెళ్ళడానికి? ధ్రువుడు కాలినడకని వెళ్ళాలి. ఎందుకు అది చెప్పాడంటారు అక్కడికి వెళ్ళమని? అదో పెద్ద కృష్ణుడు తిరిగిన జాగ తీర్థస్థానం అని కాబట్టి చెప్పారు కదా తిరిగేస్తారని మాతాజీ. వెళ్ళమన్నారు మాతాజీ. ఒక్కొక్కరు చెప్పండి మాతాజీ. కృష్ణుడు తిరిగిన జాగ కాబట్టి అక్కడ అది పుణ్యస్థలం అని వెళ్ళమన్నాడు మాతాజీ. పుణ్యస్థలం. ఓకే, ఇంకా హరే కృష్ణ మాతాజీ. అక్కడికి తీర్థస్థానం అని వెళ్ళినంత చెప్పారు కదా. కనకొల్లి మాత చెప్పండి. అక్కడికి వెళ్తే చాలు అసలు శ్రీహరికి చేరువైపోతాడు అన్నంత పవిత్రమైన స్థలం కాబట్టి వెళ్ళమన్నారు. ఓకే, పవిత్రమైంది. ఇంకా ఓకే, ఇప్పుడు మధువనంలో ఎవరున్నారు, ఏ దేవుడు ఉన్నారు అక్కడ? ఇప్పుడు అక్కడ శివుడా మాతాజీ? శ్రీకృష్ణుడే ఉన్నారు కదా. శ్రీకృష్ణుడే ఉన్నారు. శివుడు ఎక్కడి నుంచి వచ్చారు మాతాజీ మీకు? శివుడు కాదు మాతాజీ, గోపీ వేషంలో ఉండి ఉంటాడు కదా మధువనమేనా అని అనుకుంటున్నాను. గోపేశ్వర. గోపీశ్వరాలే. నో, కరెక్టే మాతాజీ. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు చూసాము, ఇది ఎప్పుడు జరిగింది, ఈ ధ్రువుడిది ఏ యోగంలో జరిగింది? సత్యయుగంలో మాతాజీ. సత్యయుగంలో జరిగింది. మరి కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు? ద్వాపర యుగంలో. ద్వాపర యుగంలో. మరి కృష్ణుడు ఉన్నాడా ఇప్పుడు అక్కడ? కాదు మాతాజీ, ఒక్కొక్క కల్పం ఇది ఉన్నది అది ఉందని చెప్పుకుంటాం కదా మాతాజీ, నన్ను అలా అనుకున్నాను. లేదు, ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు. కాకపోతే మనం చెప్పుకునే ద్వాపర యుగంలో ఎప్పుడో ఒక ద్వాపర యుగానికి కృష్ణుడి యొక్క డైరెక్ట్గా కృష్ణుడు వచ్చాడు మనకి. ఇప్పుడు ఏదైతే మనం ఇంతకు ముందుగా 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ద్వాపర యుగం అయిపోయిందో అప్పుడు కృష్ణుడు వచ్చాడు. సో అది ఏంటంటే బృందావనం అనేదే యాక్చువల్గా మన యొక్క గోలోకం యొక్క జస్ట్ రెప్లికా అన్నమాట. సో అది ఎప్పుడూ కూడా పవిత్రమే, దానిలో ఎప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన డైరెక్ట్గా వచ్చి వాసం చేసింది ద్వాపర యుగంలో అనమాట. ఓకే, అర్థమైందా? సో మనకి కన్ఫ్యూజన్ వద్దు. మధువనంలో ఎవరుంటారు అంటే యమునా నది, మధువనం బృందావనం అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? కృష్ణుడు.
కృష్ణుడు అంతే. ఇంక దాంట్లో అవునా ఇది ద్వాపరయుగమా ఇది సత్యయుగమా ఈ డౌట్లే ఉండకూడదు మనకి. డైరెక్ట్ గా రావాలన్నమాట. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే అక్కడ సో ఎందుకు అంత దూరం కాలినడకని వెళ్ళమని ఎందుకు చెప్పాడు అంటే మన ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్ళాము అంటే అక్కడ మహాత్ములు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ వలన ఏంటంటే మనకి ఇంకా చూడండి, మనం యాత్రలకు వెళ్ళినప్పుడు మన చాంటింగ్ ఎక్కువ జరిగిద్ది, మనకి అన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటారు? భక్తి పెరుగుతుంది ఎందుకంటారు? అక్కడ మహాత్ములు తిరిగే చోట్ల ఉంటాం కదా మాత, మెయిన్ ఏంటంటే తీర్థస్థానాల్లో ఉంటాం కదా, తొందరగా ఇందాక అందుకని. చెప్పినట్టు భగవంతుడికి చాలా దగ్గరలో ఉన్నాం మనము. ఇంకోటి ఏంటి అంటే ఆ యొక్క స్థలం యొక్క మహిమ వలన ఆ మహాత్ముల యొక్క సత్సంగం వలన ఏంటంటే మనకి భక్తి అనేది ఇంకా ఇంకా అవుతుంది. అంటే త్వరితంగా మనకి ఏదైనా కోరిక ఉంది నెరవేరాలి అంటే అది మనం ఏంటంటే డైరెక్ట్గా మనం తీర్థయాత్ర. అందుకే మనకి ప్రతి సంవత్సరానికి ఒక ట్రిప్ అనేది పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్ళడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క అక్కడ ఉన్న స్థలం యొక్క మహిమ ఒకటి, మళ్ళీ ఏంటంటే అక్కడ మనకి ఆ భక్తి అనేది చాలా ఎక్కువగా ఉధృతంగా చేసుకోగలుగుతాము. మళ్ళీ ఆ ప్రదేశం వలన ఏంటంటే మనకి భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది మహాత్ముడి యొక్క అసోసియేషన్ వలన. సో ఈ పాయింట్లు అన్నీ అనమాట. ఇక్కడ నేనే కాదు, ప్రపాదుల వారు ఇవన్నీ కూడా రాసున్నారనమాట. సో ఇక్కడ ఎందుకు అని చెప్పారు అంటే ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు అంటే అక్కడ శీఘ్రగతిన ఫలవంతుంటే మనకి ఆ రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి అలాంటి ప్రదేశంలోకి వెళ్ళినందువల్ల. అందుకొని అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పేసి చెప్పాడనమాట. రెండోది ఏంటి అంటే ఎందుకు ఆ తీర్థస్థానాల్లో అంత విశేష లాభం శీఘ్రగతిని ఎందుకు అయ్యిద్ది అంటే అక్కడ అందరూ కూడా భక్తులు మహాత్ములు తిరిగేది, మళ్ళీ ఇందాక సరోజిని మాత చెప్పినట్టు భగవంతుడు నివసించిన ప్లేస్ కాబట్టి ఆయన తిరిగింది కాబట్టి దాన్ని తీర్థస్థానం అంటారు కాబట్టి అందువలన వీటన్నిటి కారణాల వలన అని మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అక్కడ ఎప్పుడూ కూడాను భగవంతుడి యొక్క కీర్తనలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మహాత్ములు ఏం చేస్తారు, వాళ్ళు కంటిన్యూస్గా భగవంతుడి యొక్క కీర్తనలు చేస్తూ ఉంటారు. అవన్నీ వింటూ ఉంటే ఆటోమేటిక్ శృణ్వతాంస కథా కృష్ణ మనకు ఉంది కదా. సో ఆ విధంగా ఏంటంటే మనకి హృదయ పరివర్తన అనేది అవుతుందన్నమాట. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి అటాచ్మెంట్స్ ఎక్కువ, ఏదో కొద్దిసేపు వింటాము దానివల్లనే మనకి ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు భారతదేశంలో కూడా మనకి ఎన్నో రకాలైన తీర్థస్థానాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఇక్కడ ప్రపాదుల వారు మనకి దీన్ని బడీధామం కదా, మొదటి బడీచార్ధామం కదా దీన్ని అంటారు. బద్రీనారాయణ, ద్వారకా, రామేశ్వరం, పూరి జగన్నాథ్. అవునమ్మా, చార్ధామ్ అవును. మాతాజీ, చార్ధామ్. ఇది బడి శారదా చార్ధామ్. ఉంటున్నాయి మాతాజీ, సరోజన మాతాజీ. ఇది బడే చార్ధాంలో చార్ధామ్. రెండు ఇది కాదు, అదే ఇది చార్ధామ్ ఉంది. చిన్నది పెద్దది, ఇది పెద్దది బద్రీ అంటే ఒక్కొక్క వైపు అన్నమాట. ఇవి మరి చిన్నదంటే ఏంటంటే మనము గంగోత్రి, యమునోత్రి, ఆ కేదార్నాథ్, బద్రీనాథ్ అది చేసుకుంటాం అనమాట. అది చిన్నదన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి ప్లేసుల్లో వెళ్ళి మనం ఆ, భక్తి భక్తి చేస్తే చాలా తొందరగా భగవంతుడిని పొందగలుగుతాం, భగవంతుడి సన్నిధిని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి అలహాబాద్, మధుర ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇంకా ఏంటి అంటే బృందావనం బెస్ట్ అన్నిటికన్నా కూడా. సో ఆ బృందావనంలో చూసుకున్నామంటే అంటే ఇది చేస్తున్నారు ఫస్ట్ 4 ధామాలు, దాని తర్వాత వచ్చేసి దాంట్లో కూడా బద్రీనారాయణకి వెళ్ళేటప్పుడు మనకి హరిద్వార్ తగులుతుంది, దానికన్నా కూడా మనకి మధుర కన్నా కూడా మళ్ళీ బృందావనం. ఆ బృందావనంలో కూడా మనకి 12 రకాల వనాలు ఉన్నాయి అన్నమాట. సో ఆ 12 రకాల వనాలను కూడా మనకి ఇక్కడ ప్రపాదులు వారు ఇచ్చారు ఈ పారాగ్రాఫ్లో. సో మొత్తం ఈ భద్రవనము, బిల్వవనము, లహువనము, భాండేర వనము అనేసి అంటే ఒక్కొక్క వనములో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందన్నమాట. అది కావాలంటే రేపు చర్చించుకుందాం మనం, ఇవాళ టైం అవుతుంది కదా. దాంట్లోనే మళ్ళీ ఒక్కొక్క వనం దగ్గర ఏంటంటే తీర్థాలు అంటే మన స్నానఘట్టాలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అన్నమాట. సో వాటిలో కూడా మనం స్నానాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కువగా కార్తీక మాసంలో ఏం చేస్తారు అంటే మాతాజీ ఏమంటారు వీళ్ళన్నీ వెళ్తారు కదా, ఏదమ్మా? అదే కాలినడకన వెళ్తారు కదా మాతాజీ, విభాలుగా గ్రూపులుగా మారి వెళ్తారు కదా, దాన్ని ఏమంటాము, ఏం యాత్ర అంటారు మాతాజీ? పాదయాత్ర. పాదయాత్ర పా- మాతాజీ, పాదయాత్ర. పాదయాత్ర కాదు మాతాజీ, పాదయాత్ర. పాదయాత్రేనా? అదే పండ్లప్పుడు పోతారు కదా మాతాజీ తొలి ఏకాదశికి.
మన గురు మహారాజ్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టి మాతాజీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహారాజ్ వెళ్తూ ఉంటారు. నాకు గుర్తు రావట్లేదు. పరిక్రమ మాతాజీ, ఆ, పరిక్రమనా? పరిక్రమ అంటే చుట్టూ తిరగడం ఒక బృందావన ప్రదేశం. పరిక్రమ మాతాజీ. బృందావన అవును. పరిక్రమ. మొత్తానికి పరిక్రమ అంటే పాదయాత్ర ప్రదక్షిణ. మాతాజీ, దానికి ఏదో పేరు ఉంది, నాకు రావట్లేదు. ఓకే, పాదయాత్ర ఏమో అయితే నాకు తెలీదు. సో దాంట్లో ఏంటి అంటే మనల్ని పాండాల్లాగా ఒక గ్రూపులుగా డివిజన్ చేస్తారనమాట. ఒక్కో గ్రూప్ని ఒక్కొక్క వనం వైపు తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ వెళ్ళేటప్పుడు అంతా కూడాను వాళ్ళకి ఒక దాని మధ్యలో వచ్చే స్నానఘట్టాలన్నిటిలో కూడా వాళ్ళు స్నానం చేసుకుంటూ వెళ్ళేసి మళ్ళీ తిరిగేసి సాయంకాలానికి వస్తారు. మళ్ళీ తర్వాత రోజు అక్కడి నుంచి ఇంకో వైపుకి అట్లా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క వనంలో కూడా మళ్ళీ డిఫరెంట్గా తీర్థాలు, స్నానాలు చేయడానికి స్నానఘట్టాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కొన్ని తక్కువే ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. 24 దాకా ఇచ్చారు స్నానఘట్టాలు. ఇంకా మనకి ఇంకా కొన్ని పేరు అంటే అంత ఇంపార్టెంట్గా లేని కూడా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అదే కుబ్జా కోపం అని, దశాశ్వమేధం అని, వీటన్నిటి దగ్గర ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగింది, ఒక్కొక్క లేలు ఉంది. సో ఇది మనం మొత్తం కూడా మనం చర్చించుకున్నాము అంటే మనకు ఒక 4-5 క్లాసులు చెప్పుకోవచ్చు దీని గురించి. బట్ కానీ రేపు ఒక్క రోజు ఏం చెప్పుకుందాము అంటే ఈ వనాల్లో ఏం జరిగింది ఒక్కో దానికి అనేది చెప్పుకుంటూ ఉన్నాం. లేకపోతే ఇప్పుడే చెప్పేస్తానండి. నాకు కూడా తెలియదు అన్నీ కూడాను, నేను అందుకని నెట్లో తీసి పెట్టేసి ఉంచాను అనమాట. ఒకసారి చెప్పుకుందాం మనం అని చెప్పేసి. ఓకే, ఈ లోపల తల్లి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. చెప్పండి మాతాజీ. ఒకసారి విఘ్న వినాశన స్వామి మహారాజుని అనుకుంటా, దేవ మహారాజుని అడిగిండ్రు, ఒక అబ్బాయి అడిగిండు ఈ ధాముకి ఉన్న తీర్థాలకు డిఫరెన్స్ ఏంటి అని. ఒక్కసారి కొంచెం కిందికి దింపు తల్లి. ధామం అంటే ఎక్కడైతే భగవంతుడు స్వయంగా తన లీలలు చేశారో, ఆయన వసించారో అటువంటివి డైరెక్ట్ కనెక్టెడ్ టు ద భగవంతుడు అన్నమాట. తీర్థం అంటే ఏంటి అంటే అవి దివ్య తీర్థాల ఒడ్డున పెరిగినటువంటి పుణ్య ప్రదేశాలు. అంటే అక్కడ వాటర్ అందులో తీసుకోవడం అవి చాలా ఇంపార్టెంట్. ప్రయాగ గాని ఇప్పుడు మనకు తీర్థ స్థానం గురించి ఇచ్చారు కదా. దీంట్లో ఏంటంటే ఆ నదిలో స్నానం చేయడం ద్వారా భగవంతుని మనం పొందే ప్రయత్నాలు చేస్తాం అనమాట. హరిద్వార్ కానీ తర్వాత ఋషికేశ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ తీర్థ స్థానాల కిందకి వస్తాయి. న- నీటి నీటి ఈ నీటి ద్వారా భగవంతుని చేరుకునే ప్రయత్నాలు ఇవి. ఈ ధామ్కి ఉన్న తీర్థానికి మధ్య డిఫరెన్స్ ఆ రోజు మహారాజ్ అట్లా చెప్తుండే అనమాట. బాగా చెప్పారు. సో మధువనం అంటే మధు అనే రాక్షసుడిని అక్కడ చంపారు. చెప్పు సుభాష్ని. మాతాజీ అట్లనే ఇప్పుడు కొంతమంది ఆ నైమిషారణ్యకి వెళ్తారు కదా మాతాజీ పై చేయడానికి. ఈ డిఫరెన్స్ ఏంటి మాతాజీ? ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే అక్కడికి వెళ్ళమని చెప్తారేమో నారదులు అనుకున్నాను. డిఫరెన్స్ ఏంటి మాతాజీ ఈ రెండిటికి? నైమిషారణ్యం ఓన్లీ సెంటర్ ఆఫ్ ద ప్లేస్. అంటే వాళ్ళు కూడా వెళ్తారు కదా, ఇప్పుడు మైత్రేయ మీరందరూ చూసిన వాళ్ళు కూడా అక్కడే చేశారు కదా ఎక్కువ వరకు తపస్సు. అక్కడ కాకుండా ఇక్కడ అంటే ఏమైనా తేడా ఉందా అనేది, ఎవరెక్కడికి వెళ్తారు అనేది? అదే చెప్తున్నారు కదా, వీటన్నిటికన్నా బెస్ట్ది బృందావనం అని చెప్తున్నారు కదా మనకి ఆర్డర్ వైజ్ గా వెళ్తా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు నైమిషారణ్యం దగ్గర ఓన్లీ వాళ్ళు ఎప్పుడైతే అది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ మనకి మొత్తం భూమండలంలో చూసుకుంటే అది మధ్యలో ప్లేసు. ప్లస్ అక్కడ ఏంటంటే వీళ్ళు వేల సంవత్సరాలు ఋషులందరూ యజ్ఞం చేశారు. అది అప్పటి నుంచి కదా ఫేమస్ అయింది నైమిషారణ్యం అనేది. చేసి భాగవతం అప్పటి నుంచి కదా ఫేమస్ అయింది, అంతకు ముందు లేదు కదా. ఇప్పుడు ఈ బృందావనం అనేది ఎప్పుడూ ఉంది కదా. ఓకే మాతాజీ, ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ. ఓకే. మధువనం అంటే మధు అనే రాక్షసుడిని కృష్ణుడు అక్కడ చంపాడు, అది మధువనం పేరు అనమాట. తాళవనం అంటే కృష్ణుడు వచ్చేసి బలరాముడు దేనికాసురుడిని చంపుతారనమాట, అది ఆ ప్లేస్ ని తాళవనం అంటాం. మనకు తెలుసు కదా అది. దేనికాసురుడు ఫ్రూట్స్ తీసుకోవడానికి అట్లా వెళ్తారు, అప్పుడు చంపుతారు. కుముదవనం అనమాట. ఆ కుముదవనంలో ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆ వనం అంతా కూడా కమలాలతో ఉంటుందంట మొత్తం కూడా, ఎప్పుడు కూడా. అక్కడ ఏంటంటే గోపికలు కృష్ణుడు వచ్చేసి వాళ్ళు ఆనందిస్తూ ఆడుకుంటూ ఉంటారంట. ఎప్పుడు అక్కడ కమలాలు ఉంటాయంట ఎక్కువగా, అందుకని కుముదవనం అంటది. బహుళ వనం అంటే ఏంటంటే బహుళ అనే గోవు అక్కడ పూజింపబడుతుందంట, అందుకని దానికి బహుళ వనం అని వచ్చిందంట. కానీ ఆ బహుళ ఏంటి అనేది సెర్చ్ చేస్తాను, రేపు చెప్తాను నేను. ఓకే, ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, నాకైతే బహుళ అనే ఆవు గురించి నాకు తెలీదు.
కామ్యవనం అంటే అది అన్నిటికన్నా పెద్దదంట, ఉన్న వనాలన్నిటిలో కన్నా కూడాను అతి పెద్దది కామ్యవనం అంట. అక్కడ ఏంటంటే ఎక్కువగా కుండలు తయారు చేస్తారంట, ఆలయాలు కూడా ఎక్కువ. నా కుండ ఇది మన ఈ స్నానం చేస్తామే ఆ కుండలు అవి ఎక్కువ ఉన్నాయంట, ఆలయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట ఈ కామ్యవనం దగ్గర. ఇంకోటి కదిరివనం అనమాట. కదిరివనం అంటే బకాసురుడు చంపిన స్థలం అంట. ఇంకా అలాగే కాకుండా బలరాముడు కృష్ణుడు ఎక్కువగా అక్కడ లీలలు చేశారంట కదిరవనంలో. నెక్స్ట్ వచ్చేసి బృందావనం. బృందావనం అంటే రాసలీలలు జరిగిన ప్లేస్ని బృందావనం అంటారంట. బండీర వనం అంటే పిల్లలతోటి కృష్ణుడు పిల్లరాముడు పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకున్న ప్లేసు, అది బండీర వనం అంట. బిల్వ వనం అంటే వచ్చేసి అది బిల్వ పత్రాలతో ఎక్కువగా ఉంటుందంట. ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు రాధాకృష్ణ రాసలీలలు కూడా జరిగాయి అని చెప్పబడుతూ ఉంటాయంట. నెక్స్ట్ ఏంటంటే లోహవనం. లోహవనం అంటే అక్కడ లవణాసురుని సంహరించిన స్థలం అంటే దాన్ని లోహవనం అంటారంట. మహావనం అంటే గోకుల ప్రాంతంలో ఉంటుందంట అది. అంటే ఏదైతే నందభవనం భగవంతుడు పెరిగాడు కదా అదంతా కూడాను మహావనం అంటారంట. నెక్స్ట్ నందగ్రామ వనం అంటే చిన్నప్పుడు 5 సంవత్సరాలకు ముందు ఉన్నాడు చూడండి ఆ వనం అంట, అది అంతా కూడాను. అది కృష్ణుడి చిన్నప్పుడు ఉన్నది, అది నందగ్రామ వనం అంట. సో ఈ విధంగా మనకి ఈ 12 రకాల వనాలు ఉన్నాయి. వీటికి మళ్ళీ అన్నీ కూడాను దారిలో వెళ్ళేటప్పుడు అంతా కూడా ఘట్టాలు, మనకి స్నాన ఘట్టాలు అనమాట. అందులోనే మనకి అక్రూర, అది మనం చెప్పుకున్నాం కదా, అండ్ బృందావనం నుంచి మధుర వెళ్ళేటప్పుడు మధ్యలో అక్రూర ఘాట్ వస్తుందని, లలితా ఘాటు, ఇలాగా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మీరు ఇందులో ఒకటి భద్రవనం అని ఒకటి ఉంది ఫస్ట్ది ఈ ఈ వరకోట్లో. భద్రవనం అదే బృందావనం అదే మాతాజీ. బృందావనం వేరే ఉంది. భద్రవనం, బిల్వవనం, లౌహవనం వరుసగా ఉన్న దాంట్లో బృందావనం ఆఖరణ ఉంది. ఫస్ట్ భద్రవనం వరకోట్లో ఉన్న దాంట్లో చేస్తాంలే మాతాజీ, రేపు తూర్పు తటమన భద్రవనము. బిల్వవనం చెప్పుకున్నాం కదా నేను విన్నప్పుడు సారీ మాతాజీ, అది అది మీరు ఇంత సారీ నాకు ఇది వస్తుంది బహుళవనం అన్నట్టు అని మాతాజీ. మన చిన్నప్పుడు ఒక ఆవు అదే పులి దగ్గరికి వెళ్ళడం, తన పిల్ల గురించి వెనక్కి వచ్చడం అనేది ఒకటి ఉంది కదా మాతాజీ స్టోరీ. అది జరిగినట్టుగా మాకు ఒక ప్లేస్ చూపించాడు మాతాజీ. అక్కడ అది మొత్తం కృష్ణ ఒక దగ్గర నిలబడి ఒక పాదం మీద నిలబడి చూస్తుంటాడు. మరి అదా మీద మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీద, నాకు గుర్తున్నా నేను చెప్తాను, నాకు చెప్పింది నేను చెప్తున్నాను. అయితే అటు నిలబడితే మాతాజీ అవన్నీ చూసాక తను బాగా ఏడ్చేసి అట్లా అంటే కరిగిపోవడం అంటాం కదా, అలా కరగడం వల్ల ఆ కృష్ణ ఏదైతే పాదం పెట్టాడో ఆ రాయి కూడా కరిగి కృష్ణ పాదం దాని మీద పడింది మాతాజీ. పడడం వల్ల ఏమైందంటే ఇప్పటికీ మనం వెళ్ళినప్పుడు ఆ పాదం దగ్గర ఇప్పుడు స్మెల్ చూస్తే మనం ఎక్కడ చూడనటువంటి ఒక మంచి వాసన వస్తుంది మాతాజీ. అది మనం ఎక్కడ ఏ పర్ఫ్యూమ్ కి చూడం. ఓకే. అయితే అది కృష్ణది స్మెల్ అదని చెప్పేసి మనకు చూపిస్తారు. అయితే అది ఆవుని ఎట్లా కృష్ణని కాపాడతారు, ఆయన దయ లేకుండా అది ఎట్లా రాదు కదా. అది అక్కడ మనకు స్టోరీ చెప్తారు మాతాజీ. కింద కూడా చాలా నెమళ్ళు ఉంటాయి. ఒకసారి మన కృష్ణ రాధాకృష్ణులు డాన్స్ చేస్తుంటారు అని చెప్పేసి అంటారు కదా మాతాజీ. ఆ ప్లేస్ ఈ ప్లేస్ ఇవన్నీ కలిసి ఒక దగ్గరే ఉంది మాతాజీ. అది పేరు నాకు బాగా ఈ నందిగ్రామ వనం అనేది కూడా లేదు కదా మాతాజీ, దాన్నే భద్రవనం అంటారో మరేంటో ఒకసారి నేను చెక్ చేస్తాను మాతాజీ మళ్ళీ. సుభాష్ని మాతాజీ చెప్పిన ప్లేస్ అది బహుళ ఆవు కదా మాతాజీ. అవును, బహుళ వనం మాతాజీ చెప్పిన స్టోరీ మొత్తం. ఓకే. అదే మాతాజీ బహుళవనం అనే గుర్తుంది. అతను ఆయన భద్రవనం అడుగుతారు కదా, భద్రవనం అనేది మేబీ కృష్ణుడు ఫస్ట్ మనకి అదే నందిగ్రామ వనం ఉంది కదా, దాన్నే భద్రవనం అంటారు అనుకుంటున్నాను. అదొకటి లేదు కదా మిస్ అయింది. అసలు అంటే వీలైతే మాత్రం వదలకండి, చాలా అందంగా ఇప్పటికి అంత థిక్గా ఉంది ఫారెస్ట్. అంటే నేను చూసి 10 years అయింది ఆల్మోస్ట్ అయినట్టుంది దగ్గర దగ్గర. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ వరకు చెప్పుకుందాం, నేను రేపు మిగతా చర్చించుకుందాం. చెప్పాడు ఆయన. బృందావన మహిమ కీర్తన పాడటం కదా, దాంట్లో కూడా అదే ఉంటుంది. కేశికాటపం శ్రీపాట రాధాశాఖనా జహాసాపలీలా కొయిలు శ్రీనందానందాన. ఈ ద్వాదశానంగానే అరే ఇట్ ఫెమిలియర్ ఉంది. నెక్స్ట్ సాటర్డే మీ పాట పాడేసేయండి. ఎందుకు? మీరే చాలా గుర్తు చేశారు కదా, మీరు పాడేసేయండి నెక్స్ట్ సాటర్డే అంటే. హరే కృష్ణ.
హరే హరే కృష్ణ కృష్ణ. దామోదర్ రికార్డింగ్ ఆపే. ఓకే.